5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం కావాలంటే అది గారాబంతో పెంచండి. అల్లారుముద్దుగా పెంచండి. నెక్స్ట్ 10 ఇయర్స్ తప్పంటే తప్పు. ఇది చెయ్యాలంటే ఇది చెయ్యాలి. ఇది చెయ్యొద్దంటే ఇది చెయ్యొద్దు. 15 సంవత్సరాల నుంచి స్నేహితుడిలా మాత్రమే ఉండాలండి. అప్పుడు మనం శాసన చేయడం ప్రారంభించారనుకోండి ఇంకా కష్టమైపోతుంది. కాబట్టి ఇలా పెంచాలి. కానీ ధృతరాష్ట్రుడు చేసిన పెద్ద తప్పంటే ఎంత పెద్దగైనా సరే వాళ్ళ యొక్క వ్యామోహంలో పడిపోయారు. కాబట్టి మనం ఎప్పుడు మన తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా తమ మనసులో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఏది మంచో అది చేయండి. కేవలం వాళ్ళకి ఆనందాన్నిస్తుంది అని మాత్రం చేయకండి. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కొన్నిసార్లు నాకు ఎన్నో జీవితాలు తెలుసండి. ఎక్కడైతే పిల్లలు ఆనందంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని విచ్చలవిడిగా డబ్బులిచ్చేయడం, విచ్చలవిడిగా వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ ఇచ్చేయడం, అకౌంటబిలిటీ లేకుండా ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? దేనికి ఖర్చు పెడుతున్నావు? ఎందుకు నీకు డబ్బులు కావాలి? అని అడగకుండా ఎవరికైతే పిల్లలకి విచక్షణ నేర్పించకుండా ఎప్పుడైతే మన సమాజంలో వదిలేస్తామో ఎంత వాళ్ళు తమ ప్రాణానికి హాని తెచ్చుకున్నారో కళ్ళ ద్వారా నేను స్వయంగా చూసాను ఎప్పుడైతే నేను ఇంజినీరింగ్ చదువుతున్నా. అందుకోసమని చెప్తున్నా బహు పరాకుగా ఉండండి. అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా జూదమారినోడుకి మంచి జరిగింది అని లేదు ధృతరాష్ట్ర. ఆ తప్పు మాత్రం చేయకు. నేను చెప్పాను కదండీ ఫస్ట్ మంచి వింటాడు కానీ ఆచరించడు. ఎందుకు అనంటే తనకుండే మోహాలన్నమాట. మనం కూడా జీవితంలో ఎన్నో మంచి విషయాలు వింటామండి. మంచి మంచి కథలు వింటాం. ఇది ధర్మం అని వింటాం. ఇది అధర్మం అని వింటాం. కానీ ఎందుకు ఆచరించమండి? ఎందుకంటే మన యొక్క అటాచ్‌మెంట్స్ మనకున్నాయి కాబట్టి. నాకు ఇది కావాలి. నాకు ఇది సుఖాన్నిస్తుంది. ఈ వ్యక్తి నాకు ముఖ్యం. గురువులు చెప్పేది, వైష్ణవులు చెప్పేది, ధర్మం చెప్పేది, శాస్త్రం చెప్పేది ఎందుకు మనం వినలేకపోతున్నాము అనంటే మనకి మన యొక్క పేరు, మన యొక్క ప్రతిష్ట, మన యొక్క సుఖం, మన యొక్క అవసరాలు మనకి ముఖ్యం. ధర్మం ముఖ్యం కాదు. అర్జునుడు విన్న మొత్తం భగవద్గీత ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు కదండీ. కానీ అర్జునుడు మారాడు. ధృతరాష్ట్రుడు మాత్రం మారలేదు. ఇది దౌర్భాగ్యం అంటే. వినడం ప్రధానం కాదండి. మారడం ప్రధానం. విన్న విషయాన్ని జీవితంలో ఆచరించడం ప్రధానం. ధృతరాష్ట్రుడు మారలేదు. చిట్ట చివరికి అందరి యొక్క మృత్యువు కూడా కళ్ళారా చూసాడు. ఇలా పాశ్చాత్య సంస్కృతి ఎంత భయంకర అంటే రాక్షసులు చేసుకునే ఉత్సవాల్లా లేదు. నిజంగా రావణాసుడు లాంటిలో ఇలానే చేసుకునేటట్టున్నారు ఉత్సవాలని. ఇలాంటిదేమో పాశ్చాత్య సంస్కృతి. కానీ వైదిక సంస్కృతి ఏంటి అనంటే ధర్మం, దానం, సేవ, ఉపవాసం, త్యాగం, నిష్ఠ, వ్రతం, దానం, పూజ, ఆలయం. 1-25 1 నుంచి 25 సంవత్సరాల వరకు 2 పనులు చేయాలి. ఏంటో తెలుసా అండి? ఒకటి లెర్న్ అండ్ గ్రో. నేర్చుకోవడం, ఎదగడం. ఎదగడం అంటే హైట్‌లో ఎదగడం కాదండి ఎక్సర్‌సైజ్ చేసి. మెచ్యూరిటీలో మానసికంగా ఎదగడం, పరిపక్వత చెందడం. 25-50 సంవత్సరాల వరకు ఎర్న్ అండ్ ఎంగేజ్. డబ్బులు సంపాదించడం, ఆ డబ్బుల్ని ధర్మ మార్గంలో పెట్టడం. ఒకసారి మేము ఒకళ్ళ దగ్గర చెప్తున్నాం. ఎర్న్ అండ్ ఎంగేజ్ అంటే ఆయన అన్నారు, ఎర్న్ అండ్ ఎంగేజ్ అంటే ఏంటో తెలుసా అంటే, తెలుసండి ప్రభుజీ. ఏం లేదు ఎర్న్ అంటే డబ్బులు సంపాదించాలి. ఎందుకు అంటే ఎవరైనా ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి, పిల్లని ఇవ్వాలంటే డబ్బులు లేని వాళ్ళకి ఎవరు ఇస్తారని అందుకోసమని మనం సంపాదించాలి, తర్వాత ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి అన్నారు. అయ్యా ఎర్న్ అండ్ ఎంగేజ్ అంటే ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం కాదండి. ఎర్న్ అండ్ ఎంగేజ్ అంటే సంపాదించాలి, వాటిని చక్కటి మంచి విషయాలలో పెట్టాలి, వాటిని ఉపయోగించాలి అనే విషయం. 1-25 లెర్న్ అండ్ గ్రో. 25-50 ఎర్న్ అండ్ ఎంగేజ్. 50-75 ఏంటో తెలుసా అండి? అటాచ్ అండ్ డిటాచ్. దేనితో అటాచ్ అవ్వాలి? వైష్ణవులతో, భగవంతుడితో, సాధనతో అటాచ్‌మెంట్ పెంచుకోవాలి. ఆప్యాయత, అనురాగం పెంచుకోవాలి. దేనితో డిటాచ్‌మెంట్ చేసుకోవాలి? పిల్లలతో డిటాచ్‌మెంట్ అంటే వాళ్ళని చూడకపోవడం కాదండి. ఎంత వరకు అవసరమో అంతవరకు. ఎర్న్, డిటాచ్ అండ్ అటాచ్. 75-100 ప్రే అండ్ ప్రిపేర్. ప్రార్థన చేస్తూ భగవద్లోకానికి వెళ్ళడానికి తయారు చేస్తారు. ఇది నిజమైన జీవితం. కానీ ఇక్కడ ఏం చేస్తారండి? అంత ముసలివాడైపోయినా, అన్ని బాధ్యతలు తీరిపోయినా సరే ఇంకా రాజభోగాలన్నీ అనుభవిస్తారు. చిట్ట చివరికి మళ్ళీ విధులు వచ్చినప్పుడు ఇలా మనం ధృతరాష్ట్రుడి యొక్క జీవితంలో ఏంటి నేర్చుకోవచ్చు అనంటే పుట్టుకతో గుడ్డితనం కాదు. ఎప్పుడైతే ధర్మాన్ని మనం తెలుసుకొని కూడా ఆచరించామో అది నిజమైన గుడ్డితనం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమైన గుడ్డితనం ఏంటి అనంటే ధర్మాన్ని, అధర్మాన్ని చూస్తూ కూడా ధర్మాన్ని ఎంచుకోకుండా అధర్మాన్ని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అది నిజమైన గుడ్డితనం. ఎలా వ్యామోహంలో మనం ఉండటం చేత మంచి విషయాలు ఎంత విన్నా సరే ఒంటికెక్కకుండా ఎలా ఉంటుందో, ఎప్పుడైతే మనం పిల్లల్ని గారాబం చేసి పెంచి కేవలం వాళ్ళ పట్ల మనం వ్యామోహంతో ఉన్నాము, వాళ్ళు సుఖంగా ఉండాలి అని వాళ్ళకి ఎప్పుడైతే చెడు పనులలో ప్రోత్సహిస్తామో ఏమవుతుంది? మనకేమవుతుంది? వాళ్ళకేమవుతుంది? అనే అన్ని విషయాలను కూడా ధృతరాష్ట్రుడి యొక్క జీవితంలో మనం చూస్తాం. ధృతరాష్ట్ర రాష్ట్ర హరే కృష్ణ.